తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం. ఒక సీనియర్ బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన నాయకుడు, మన రాష్ట్రానికి సంబంధించిన ఆయన కాదు, ఆయన ఒక ఆర్టికల్ నిన్న రాస్తూ సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వ పెన్షన్ సంఘాలు, డిఫెన్స్ వాళ్ళు కాకుండా మిగతా వాళ్లతో పాటుగా బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన పెన్షన్ అసోసియేషన్లు కూడా కలిసి పెన్షన్ చట్ట సవరణ ఏదైతే 29/3/2025 చేశారో ఆ చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయాలని 10వ తారీఖు 10/6/2025 జరిగిన మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ మీటింగ్లో జరిగిన సారాంశము ప్లస్ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయాలనుకున్న అంశాల మీద ఒక ఆర్టికల్, ఒక 3 పేజీల ఆర్టికల్ రాశారు. అందులో ఆయన కొన్ని కీలకమైన అంశాలు బిఎస్ఎన్ఎల్ పెన్షన్ అసోసియేషన్ల మీద చేశారు. వారి ఆర్గ్యుమెంట్ ఏంటంటే S30 పెన్షన్ అసోసియేషను ఈ పెన్షన్ చట్ట సవరణను 23/5/2025 వేసవి సెలవుల ముందు లాస్ట్ చివరి రోజు సుప్రీంకోర్టులో అడ్మిట్ అయి నోటీసులు సర్వ్ చేసి 22/7/2025 నాటికి S30 పెన్షన్ అసోసియేషన్ సుప్రీంకోర్టు వేసవి సెలవుల ముందు చివరి రోజున 23/5/2025 పెన్షన్ చట్ట సవరణని ఆర్థిక బిల్లులో భాగంగా సవాలు చేస్తూ చేసిన పిటిషన్ యాక్సెప్ట్ అయింది. అందులో రెస్పాండెంట్స్కి నోటీసులు సర్వ్ చేశారు. తిరిగి హియరింగ్ 22/7/2025 చేశారు. వాళ్ళు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయాలి అనుకున్నారంటే వాళ్ళకు ఒక బేస్ ఉంది. ఏంటి అనంటే 1/1/2006 నుంచి వాళ్ళకు పెన్షన్ అనామలీ ఉంది. స్కేల్ 27, 28, 29 స్కేల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ పెన్షను, స్కేల్ 30, 31లో ఉన్న వాళ్ళకి తక్కువ పెన్షను వస్తుంది. ఆ కేసులో వాళ్ళు ఢిల్లీ హైకోర్టులో గెలిచారు. అయినా కేంద్ర ప్రభుత్వం అది ఇంప్లిమెంట్ చేయాల. సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. సుప్రీంకోర్టు 4/10/2024 ఆ కేసులో కోర్టు ధిక్కార కేసు ఢిల్లీ హైకోర్టులో కొనసాగుతుంది. ఢిల్లీ హైకోర్టులే ఈ కేసును పునర్విచారించండి, నేను ఇన్వాల్వే కాను అని గవర్నమెంట్ వేసిన పిటిషన్ని కొట్టేసింది. అయినా ప్రభుత్వం దాంట్లో కోర్టు ధిక్కార కేసును ఎలా డిలే చేయాలి అని ఆలోచించుకుంటుంది తప్ప ఇంప్లిమెంట్ చేయాలని ప్రయత్నించటం లేదు. పైగా వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ బిల్లులో, సిసిఎస్ పెన్షన్ రూల్స్ బిల్లులో S30 కేసు గురించి కూడా మెన్షన్ చేశారు. కాబట్టి వాళ్ళు ఆ రూల్ని ఛాలెంజ్ చేసి ఢిల్లీ హైకోర్టు తీర్పు ప్రకారం 2011 నుంచి అరియర్స్ కాకుండా 1/1/2006 నుంచే మొత్తం బెనిఫిట్స్ చెల్లించాలని, అందులో 12% వడ్డీ చెల్లించాలని వాళ్ళు ఫైట్ చేసుకుంటుంటే బిఎస్ఎన్ఎల్ అబ్జార్బ్డ్ పెన్షనర్లకి ఏం సంబంధం ఈ కేసు అని వారు ప్రశ్నించారు. ఎందుకు ఆయన ఏమంటారంటే అసలు ఈ పెన్షన్ చట్ట సవరణే రకరకాలైన కోర్టులు పెన్షన్ రూల్స్లో ఉన్న అంశాలని రకరకాలుగా ఇంటర్ప్రిట్ చేయటం మూలంగా ఒక కోర్టు పాజిటివ్గా, ఒక కోర్టు నెగిటివ్గా ఇచ్చి రకరకాలుగా ఇంటర్ప్రిట్ చేస్తున్న నేపథ్యంలో సరైన నిర్వచనం ఉండాలని గవర్నమెంట్ ఆ చట్ట సవరణ చేసిందని క్లియర్గా పార్లమెంట్లోనే చెప్పారు. పైగా వ్యాలిడేషన్ ఆఫ్ సిసిఎస్ పెన్షన్ రూల్స్ అండ్ ప్రిన్సిపల్ ఫర్ ఎక్స్పెండిచర్ ఆర్ పెన్షన్ లయబిలిటీ ఫర్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఇన్ ఫైనాన్షియల్ యాక్ట్ 2025లో 148 సెక్షన్ 148లో పెన్షన్ అంటే ఏంటి, పెన్షనర్ అంటే ఏంటి అన్న చట్ట సవరణ చేశారు. అంతేకాకుండా
కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి పాత పెన్షనర్లకి కొత్త పెన్షనర్లకి ఉన్న తేడా విషయంలో పాత పెన్షనర్లకి సపరేట్గా పే ఫిక్సేషన్ చేసే విధానాన్ని ఇంతకుముందే 12/5/2017లో నిర్వచించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ ఇచ్చిన 12/5/2017 ఆర్డర్లలో ఈ అంశం చాలా క్లియర్గా ఉంది అని చెబుతూ బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లు అసలు గవర్నమెంట్ పెన్షనర్లే కాదు అని కేంద్ర ప్రభుత్వం కోర్టులలో వాదిస్తున్న నేపథ్యంలో మనవాళ్ళు ఈ కేసులో మనవాళ్ళు అంటే బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లు, ఆయన బిఎస్ఎన్ఎల్లో రిటైర్ అయిన వ్యక్తిగా బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లకి ఏం సంబంధం ఉందని ఈ కేసులో కేసు వేస్తున్నారు అనే పద్ధతిలో ఈ 5-6 పాయింట్లు, ఇప్పుడు నేను చెప్పిన 5-6 పాయింట్లని ఆర్గ్యుమెంట్గా తీసుకుంటూ ఆయన ఒక ఆర్టికల్ రాశారు. ఇందులో చాలామంది బీయింగ్ ఏ సీనియర్ లీడర్ ఇంటలెక్చువల్ అనే ఉద్దేశంతో ఏంటి ఈయన అసలు మనం కోర్టుకు వెళ్ళటమే తప్పంటున్నాడు, అసలు ఆ బిల్లుని ఛాలెంజ్ చేయటమే తప్పనే పరిస్థితుల్లో ఉన్నారు, అసలు బిఎస్ఎన్ఎల్కి ఇన్వాల్వ్మెంటే లేదని చెప్తున్నారు, ఇది కరెక్టేనా, ఆయన ఆర్గ్యుమెంట్ కరెక్టేనా అన్న అంశం ఇప్పుడు చర్చకు వచ్చింది కొంతమందిలో. అయినా దీనిలో ఆయన ప్రస్తావించిన అంశాలు ఏంటి అని అంటే S30 వాళ్ళ కేసు. S30 వాళ్ళ కేసు వేశారు కాబట్టి మిగతా పెన్షన్ అసోసియేషన్లు ఇప్పుడు తొందరపడుతున్నాయి. అసలు బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లకు అసలు సంబంధమే లేదు. ఈ చట్టంలో చేసిన మార్పులు ఏవైతే పాత పెన్షనర్ కొత్త పెన్షనర్ అని ఉన్నాయో ఇవి ఇదివరకే చేశారు అనేది ఆయన ఆర్గ్యుమెంట్. ఈ దానిలలో నిజం ఎంత ఉంది అని తెలుసుకుందాం. 148వ పార్ట్లో పెన్షన్ అంటే ఏంటి, పెన్షనర్ అంటే ఏంటి అన్ని అంశాలు నిర్వచించిన మాట పూర్తిగా యథార్థం. సిసిఎస్ పెన్షన్ రూల్ 2021లో కానీ సిసిఎస్ పెన్షన్ రూల్స్ 1972లో కానీ పెన్షనర్కి నిర్వచనం ఇవ్వాల, పెన్షనర్ అన్నదానికి సపరేట్ నిర్వచనం ఇవ్వాల. పెన్షనర్కి పెన్షన్ అనే అంశానికి నిర్వచనం చెప్పటం మూలంగా లీగల్గా న్యాయపరంగా ఏమన్నా ఉపయోగం ఉందా పెన్షనర్లకు అనే అంశం కోర్టులలో చర్చకు వచ్చినప్పుడు ఏ పదంలో ఏముంది అనేది చర్చకు వచ్చినప్పుడు తెలియాలి తప్ప మామూలు భాషలో మామూలుగా మనం పుస్తకాలు చదువుకున్నప్పుడు ఆ నిర్వచనం వల్ల పెన్షనర్లకు కొత్తగా ఒరిగిందేమీ లేదు నా అభిప్రాయం ప్రకారం. 2, S30 కేసులో ఏం జరిగింది, వాళ్ళు వేసుకున్నారు మీకేం సంబంధము అని అన్నాం. నిర్వచనం చెప్పి వదిలేశారు, నిర్వచించడం కూడా తప్పేనా, గతంలో లేవా అనేది రెండో ఆర్గ్యుమెంట్. నిర్వచనం చెప్పి ఊరుకోలా. 148లో పెన్షనర్ అనేది ఎలా చెప్పారో ఈ వ్యాలిడేషన్ ఆఫ్ సిసిఎస్ పెన్షన్ రూల్స్ యాక్ట్లో 149(1), 149(2) అని 2 క్లాజులు యాడ్ చేశారు. అందులో 149(1)లో పెన్షనర్ ఏ రోజు రిటైర్ అయ్యారో ఆ రిటైర్మెంట్ డేట్ని బట్టి అతనికి ఏం బెనిఫిట్స్ వస్తాయి అనేది నిర్వచించబడుతుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ అతను పూర్వకాలానికి సంబంధించిన అరియర్స్ క్లెయిమ్ చేయటానికి లేదు అని ఉంది. ఇది జనాలకు ఇబ్బంది పెడుతున్న అంశం. 148ని ప్రస్తావించి 149వ క్లాస్ 1ని ప్రస్తావించకపోవడం తప్పు కదా. పాతకాలపు అరియర్స్ క్లెయిమ్ చేయటానికి లేదు, ఎవరు పాతకాలం ఎవరు కొత్త కాలము అనేది ఆ ఉద్యోగి రిటైర్మెంట్ డేట్ను బట్టి నిర్ణయిస్తాము అని ఉంది. అందులో 149(2)లో ఏమనుందంటే ట్రిబ్యునల్ నుంచి సుప్రీంకోర్టు దాకా ఏ కోర్టు అయినా పెన్షన్ రూల్స్లో ఇన్వాల్వ్మెంట్ కాదలుచుకున్నప్పుడు సుప్రీంకోర్టు నుంచి ట్రిబ్యునల్ దాకా కింద నుంచి పైదాకా ఎవరన్నా సరే ఈ పెన్షన్కు సంబంధించిన రూల్స్లో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం సర్వాధికారాలు కేంద్ర ప్రభుత్వానికే ఉంటాయి. ఇందులో నిర్ణయం తీసుకునే అధికారం సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వానిదే, ట్రిబ్యునల్ నుంచి సుప్రీంకోర్టు దాకా అని అన్నారు. మేమేదో నిర్వచనం కోసం చెప్పామని మీకేం నష్టం జరగదయ్యా అని పార్లమెంటులో ఆర్థిక మంత్రి గారు చెప్పారు. కానీ
పార్లమెంటులో ఆర్థిక మంత్రి గారు చెప్పిన దానికి విరుద్ధంగా S30 కేసులో ఢిల్లీ హైకోర్టులో గవర్నమెంట్ ఏమని పిటిషన్ వేసిందంటే, కోర్టు ధిక్కార కేసు మా మీదేంటి, మేము పెన్షన్ చట్ట సవరణని 1/6/1972 నుంచి సవరించుకున్నాం. కాబట్టి 1/6/1972 తర్వాత ఇచ్చిన మీ ఏ తీర్పైనా చెల్లదు. అందులో సుప్రీంకోర్టు కంటే కూడా కేంద్ర ప్రభుత్వానికే సంపూర్ణమైన అధికారం ఉంది అని రాసింది 149(2)లో. ఈ రకమైన అఫిడవిట్ పార్లమెంటులో ఆర్థిక మంత్రి గారు చెప్పిన దానికి విరుద్ధంగా ఢిల్లీ హైకోర్టుకు సబ్మిట్ చేశారు అఫిడవిట్ రూపంలో. కోర్టు ధిక్కార కేసు మా మీద ఉండదు అని వేశారు. కాబట్టి ఆర్థిక మంత్రి గారు చెప్పింది నమ్మాలా, కోర్టులో వేసిన కేంద్ర ప్రభుత్వం వేసిన అఫిడవిట్ని నమ్మాలా మనం? కాబట్టి ఆ పాయింట్ కూడా తప్పని తెలిపోతుంది. ఇక మూడో పాయింట్ ఏంటి, కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు సంబంధించిన యాక్ట్ కదా, బిఎస్ఎన్ఎల్ అబ్జార్బ్డ్ పెన్షనర్లకి ఏం సంబంధం? కేంద్ర ప్రభుత్వం మీరు గవర్నమెంట్ పెన్షనర్లు కాదు అని చెప్తోంది కదా. మీరు గవర్నమెంట్ పెన్షనర్లు కానప్పుడు ఈ చట్టము ఈ చట్ట సవరణ గురించి మీరెందుకు ఆలోచిస్తున్నారు అనేది వారు వేసిన మూడో ప్రశ్న. చట్ట సవరణ బిల్లు హెడ్డింగ్ ఏముందో ఒకసారి చదువుతా వినండి. వ్యాలిడేషన్ ఆఫ్ సిసిఎస్ పెన్షన్ రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఫర్ ఎక్స్పెండిచర్ ఆన్ పెన్షన్ లయబిలిటీస్ ఫ్రమ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో పెన్షన్ కోసం పెన్షన్ కోసం పెడుతున్న ఖర్చుల మీద ప్రిన్సిపల్స్ రూపొందించాము ఈ చట్టంలో అని ఉంది. బిఎస్ఎన్ఎల్ అబ్జార్బ్డ్ పెన్షనర్లకి పెన్షన్ ఎక్కడి నుంచి పే అవుతోంది? కేంద్ర ప్రభుత్వం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఇస్తుంది, డిఓటీ కాదు. సో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి పే చేసే పెన్షన్ యొక్క చెల్లింపుల యొక్క రూల్స్ కేంద్ర ప్రభుత్వం మార్చినప్పుడు అది బిఎస్ఎన్ఎల్ అబ్జార్బ్డ్ పెన్షనర్లకి సంబంధించకుండా ఎలా పోతుంది? నేను గవర్నమెంట్ పెన్షనర్నా, బిఎస్ఎన్ఎల్ పెన్షనర్నా, ఏ పెన్షన్ ఏ హెడ్డింగ్ అన్నా పెట్టుకో, నాకెందుకు? నా పెన్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి వస్తుంది. ఇంకొక వ్యక్తి, ఒక సీనియర్ వ్యక్తి ఆర్గ్యూ చేశారు, సార్ మీరు ఇలా అంటున్నారు, మనం కంట్రిబ్యూషన్ కట్టాం కదా సార్, మన కంట్రిబ్యూషన్ నుంచి ఇస్తున్నారు అని. కంట్రిబ్యూషన్ కట్టుకోవటం అనే విషయం బిఎస్ఎన్ఎల్కిను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అంశం, పెన్షనర్లకు సంబంధించిన అంశం కాదు. అది అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్. ఎంటీఎన్ఎల్ పెన్షన్ కంట్రిబ్యూషన్ కట్టలేదు, ఎంటీఎన్ఎల్లో ఇచ్చే పెన్షన్ ఆఫ్ చేశారా? అది ఎంటీఎన్ఎల్ను కేంద్ర ప్రభుత్వం చూసుకుంటాయి. సో నా పెన్షన్ ఎక్కడి నుంచి పే చేస్తున్నారు? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి పే చేస్తున్నారు. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి పే చేసే పెన్షన్ యొక్క ఎక్స్పెండిచర్ రూల్స్ని ఈ చట్టం మార్చింది. ఏమని మార్చింది? ట్రిబ్యునల్ నుంచి సుప్రీంకోర్టు దాకా ఎవరు నా నిర్ణయాన్ని కాదనలేరు. ఉద్యోగి యొక్క రిటైర్మెంట్ డేట్ని క్రైటీరియాలోకి తీసుకుని పెన్షన్ అరియర్స్ చెల్లిస్తాం, పాత డేట్ నుంచి మీకు చెల్లించడం ఉండదు అని రాసిన తర్వాత నా హక్కు కోల్పోయిందా లేదా? ఇంకొక అంశం చెప్తున్నాం. 12/5/2017 ఉత్తర్వులలో ఏముంది? 1/1/2016 నుంచి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి 1/1/2016 కంటే ముందు రిటైర్ అయిన పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్ డిసైడ్ చేసేటప్పుడు 4/8/2016లో ఒక ఆర్డర్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. మీ పెన్షన్ బేసిక్ ఇంటూ 2.57 వేసుకోండి, అప్పుడు మీకు కొత్త పెన్షన్ వస్తుంది అని అన్నారు. దాని మూలంగా అనేక రకాలైన అనామలీస్ వచ్చినాయి. దాని మీద కేబినెట్ కార్యదర్శులు సబ్ కమిటీ చేశారు. ఆ సబ్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం 12/5/2017 ఒక ఉత్తర్వులు ఇచ్చారు. మీ బేసిక్ ఇంటూ 2.57 వేసుకుంటే మీకు ప్రాబ్లం వచ్చిన పక్షంలో మీ ఉద్యోగం చేసినప్పుడు ఉన్న బేసిక్ గ్రేడ్ పే దాన్ని తీసుకొచ్చి 7వ పే కమిషన్ తర్వాత వచ్చిన మ్యాట్రిక్స్ విధానంలోకి నోషనల్గా పే ఫిక్సేషన్ చేసుకుని ఆ పే ఫిక్సేషన్లో వచ్చిన
దాంట్లో 50% మీకు కొత్త బేసిక్గా నిర్ణయించుకోండి. ఫ్యామిలీ పెన్షన్ అయితే 30% అని నిర్ణయించుకోండి. 2.57 ఎక్కువ ఉందా, ఈ ప్రకారం ఎక్కువ ఉందా లెక్కేసుకొని ఏది ఎక్కువైతే అది తీసుకోండి అని ఇచ్చిన క్లారిఫికేషన్. అది అనామలీస్ నివారణకి ఇచ్చిన క్లారిఫికేషన్. ఈ క్లారిఫికేషన్ను పట్టుకుని గతంలోనే ఈ రకమైన సిద్ధాంతం ఉంది అని చెప్పటం వాస్తవ విరుద్ధం అవుతుంది. అయితే ఒక అనాలిసిస్ చేసేటప్పుడు అందులో పాజిటివ్స్ నెగిటివ్స్ రెండూ చెప్పాల్సి వస్తుంది మనం. ఇందులో ఇదేం రాజకీయ పార్టీలం కాదు కదా, ఇది బీజేపీ తరఫున కాంగ్రెస్ తరఫున ఆర్గ్యూ చేయడానికి. సో ఈ బిల్లులో పెన్షనర్ల హక్కును తీసేశారు. పెన్షనర్ల హక్కును తీసేసినప్పుడు ఎవరైతే పెన్షనర్లుగా చెప్పబడుతున్నారో, సివిల్ పెన్షనర్రా లేకపోతే ఇంకొక రకమైన అటానమస్ బాడీలో ఉండే పెన్షనర్రా, ఇంకొక పెన్షనర్రా, బిఎస్ఎన్ఎల్ పెన్షనర్రా అని కాకుండా కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ చట్ట పరిధిలోకి వస్తారు. కాబట్టి దీన్ని ఛాలెంజ్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది.